హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గాయ్స్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక్క లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ విభాగంలోని జాబ్స్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇర్కాన్ నుండి అయితే మీకు జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇవొచ్చేసి మీకు పైన మెన్షన్ చేయబడిన వెబ్‌సైట్ రైట్ కార్నర్‌లో మీరైతే చూడవచ్చు. www.ircon.org ఇదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మనము ఈ నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ నోటిఫికేషన్ అయితే మనకి 19థ్ ఆఫ్ ఏప్రిల్ 19థ్ ఆఫ్ ఏప్రిల్‌లో అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారానైతే మనకి అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్‌ఎంగానైతే పోస్ట్స్ అనేవి భర్తీ చేయనున్నారు. సో, ఇదైతే కంప్లీట్‌గా పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. అండ్ ఇది రెగ్యులర్ బేసిస్, నాట్ ఈవెన్ కాంట్రాక్ట్ బేసిస్. కాంట్రాక్ట్ బేసిస్ కూడా గాదు. ఇదైతే కంప్లీట్‌గా మీకు పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగం అంటూ అయితే మనం చెప్పుకోవచ్చు. దీనికోసం అయితే మీకు ఎటువంటి రాత పరీక్ష అయితే అవసరం లేదు. సో, వితౌట్ రిటన్ టెస్టే మిమ్మల్నయితే సెలక్షన్ అనేది చేసుకుంటున్నారు. అండ్ మీకైతే ఒక్కసారి అప్లై చేస్తే మీకైతే 90% అయితే మీకు జాబ్ అనేది గ్యారంటీ అని అయితే మనము అనుకోవచ్చు. అండ్ మీ యొక్క పే స్కేల్ వచ్చేసి 75,000 వరకు అయితే మనము పే స్కేల్ ఉండబోతుంది అంటూ అయితే మనము అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి మీరు అయితే ఇండియన్ సిటిజన్ అయ్యుంటే చాలు. ఏ డిస్ట్రిక్ట్ నుండైనా, ఏ స్టేట్ నుండైన వారైనా మీరైతే పర్లేదు. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ప్యాకేజ్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీ యొక్క బేసిక్ పే సాలరీ అనేది 45,000 అనేది అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు అనేక వివిధ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. దీంట్లో మనం చూస్తున్నట్లయితే వేరియబుల్ డీఏ ప్రెజెంట్‌లీ అయితే మనకు 43.7% అండ్ హెచ్ఆర్ఏ అయితే మీకు 27% అంటూ ఈ విధంగా అయితే మీకింకా ప్రాజెక్ట్ లొకేషన్, కార్పొరేషన్ ఆఫీస్ ఇంకా పర్ఫార్మెన్స్ రిలేటెడ్‌గానైతే మీకు అనేకమైన వివిధ అలవెన్సెస్ అయితే మీకు యాడ్ అవుతాయి. సో, టోటల్‌గా వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ అయితే మీకు 75,000 వరకైతే మనకి సాలరీ అనేది ఉండబోతుంది. సో, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ గనుక మనం చూసినట్లయితే ఎనీవేర్ ఇన్ ది ప్రాజెక్ట్స్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ ది కంపెనీ అంటూ అయితే వీరు మెన్షన్ చేశారు. సో, ఎక్కడైనా ఉంటుండొచ్చు. సో, వన్స్ ఒక 5 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ టెన్యూర్ గనుక మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే తిరిగి మన రీజనల్ ప్లేసెస్‌లోనే అయితే మీరైతే పోస్టింగ్స్ ఏసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే ఈ పోస్ట్‌లో ఈ కేటగరీ ఆఫ్ పోస్ట్‌లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారైతే తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోవాలి అని అయితే మేము కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్ గనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటూ మనం చూస్తే 20థ్ ఆఫ్ ఏప్రిల్ 20 ఏప్రిల్ రోజు అయితే మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబడింది. అండ్ లాస్ట్ డేట్ గనుక మనం చూసినట్లయితే 10థ్ మే 10థ్ అనేది లాస్ట్ డేట్ గనుక. సో, ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కాంపిటీషన్ అనేది అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇఫ్ ది అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆర్ మోర్ దెన్ 100 దెన్ ది షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఫర్ ది అబోవ్ మెన్షన్డ్ పోస్ట్ విల్ బి డన్ బై ఫాలోయింగ్ వెయిటేజెస్ అంటూ అయితే మనకు చెప్పారు. సో, మీకైతే వెయిటేజ్ ప్రకారం మీ యొక్క క్వాలిఫికేషన్‌లో 20% ఆఫ్ మార్క్స్‌ని బట్టి మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది తీసుకుంటారు. మీ మార్క్స్‌ని బట్టి మీకైతే 20% వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. అండ్ మిగతా 80% గురించి గనక మనం మాట్లాడినట్లయితే
మీ ఎక్స్‌పీరియన్స్‌ని పైన బేస్ చేసుకొని అయితే వీళ్ళు మిగతా 80% వెయిటేజ్‌ని అనేది అయితే యాడ్ చేస్తారు. సపోజ్ మీ ఎక్స్‌పీరియన్స్ గనుక 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు 80% మార్క్స్ అనేవి అలాట్ చేయబడతాయి. అండ్ 4-5 ఇయర్స్ గనుక ఉంటే 70 అండ్ 3-4 ఇయర్స్ అయితే 60 అలా అంటూ మీరైతే స్క్రీన్‌పై వివిధ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే మనకి మార్క్స్ అనేది చూడవచ్చు. సో, వన్స్ ఒకసారి ఈ విధంగా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి, ఆ తర్వాతనైతే మీకు ఇంటర్వ్యూ కోసం అనేది పిలుస్తారు. ఇంటర్వ్యూకి అయితే 1:15 రేషియోలో అయితే వీళ్ళు పిలుస్తారు అంటూ వీరైతే తెలియజేశారు. ఫ్రెండ్స్ ఇక హౌ టు అప్లై? అప్లై చేసే విధానం గురించి గనక మనం తెలుసుకున్నట్లయితే, మీరు అయితే దీనికోసం ఆఫ్‌లైన్ పద్ధతిలోనే మీరైతే అప్లై చేసుకోవాలి. మీకైతే అప్లికేషన్ ఫార్మ్ గూడా ఇక్కడ నోటిఫికేషన్‌లోనే వీరైతే తెలియజేశారు. సో, వన్స్ ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని పేజ్ నంబర్ 5 నుండి అయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మీరైతే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో అయితే మీ యొక్క ఫోటో పెట్టేసి మీ దానిపైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క సైన్ అనేది మీరు పెట్టాలి. అండ్ మిగతా ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసి మీరైతే ఆఫ్‌లైన్ పద్ధతిలోనే అయితే ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫీ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే అన్‌రిజర్వ్డ్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే రూ. 1,000 అనేది అప్లికేషన్ ఫీగానైతే ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే ఎటువంటి ఫీ అయితే లేదు. సో, వీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరైతే దీనికోసం డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. దట్ టూ ఇన్ ది ఫేవర్ ఆఫ్ నేమ్ ఐఆర్‌సీఓఎన్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేయబుల్ ఎట్ న్యూ ఢిల్లీ అనే పేరు మీదనైతే మీరైతే ఈ డీడీ తీసి మీరైతే సెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికోసం మీరైతే ఆ డీడీ వెనకాల మీ యొక్క పేరు అండ్ అదే విధంగా మీరు అప్లై చేసే ఈ యొక్క పోస్ట్ యొక్క నేమ్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది గూడా మీరు అయితే రాయాలి. ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ఎం అంటూ మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ వచ్చేసి 09/2024 అని అయితే మీరు మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ మీరైతే ఈ సర్టిఫికేట్ జిరాక్స్ అనేవి అయితే మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాంట్లో మీకు మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మీ 10థ్ సర్టిఫికేట్ పంపియచ్చు. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ యొక్క కంప్లీట్‌గా మీ యొక్క మెమో అది కూడా మీరు జిరాక్స్ తీసి పెట్టాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇంకా మీకు స్క్రీన్‌పై కనబడుతున్న వివిధ సర్టిఫికేట్స్ అయితే మీరు జిరాక్స్ సెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మీరు సెండ్ చేయాల్సిన అడ్రెస్ వచ్చేసి జాయింట్ జనరల్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ఎం ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సి4 డిస్ట్రిక్ట్ సెంటర్ సాకేత్ న్యూ ఢిల్లీకి అయితే మీరు పంపాలి. పిన్ కోడ్ వచ్చేసి 110017. సో, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, మీరు ఈ అడ్రెస్‌కైతే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది సెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అయితే మీ యొక్క ఈ సర్టిఫికేట్స్ అన్నీ సీల్డ్ ఎన్వలప్‌లో అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. దీనికోసం మీరైతే దానిపైన అప్లికేషన్ ఫర్ రెగ్యులర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ఎం విత్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 09/2024 అని అయితే మీరు మెన్షన్ చేయాలి. సో, నోట్ జేసుకోండి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మీరైతే స్క్రీన్‌పై చూస్తున్నట్టుగా మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అండ్ తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్ అయితే మీరు ఉండాలి. క్యాండిడేట్ షుడ్ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ రిలేటెడ్ మ్యాటర్స్ అంటూ అయితే మీరు మెన్షన్ చేశారు. సో, ఐదర్ ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్ అంటూ అయితే మీరు ఎటువంటి సెక్టార్ అయితే మీరు మెన్షన్ చేయలేదు. సో, మీకు అయితే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ జేసుకోండి. ఫ్రెండ్స్ మీరైతే హెచ్ఆర్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇందులో ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా రిక్రూట్మెంట్, ట్రైనింగ్స్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్, ఎంప్లాయీ వెల్ఫేర్ మ్యాటర్స్, కంప్లయన్స్, ఫైనల్ సెటిల్మెంట్స్ అంటూ మీరైతే మెన్షన్ చేశారు. సో, దీంట్లో గనుక మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక క్వాలిఫికేషన్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే మీకు ఉండాలి. లేదా డిప్లొమా అయినా మీరు చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ డిప్లొమా గూడా మీరైతే హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆర్ ఐఆర్, పీఎం అండ్ ఐఆర్ విత్ నాట్ లెస్ థాన్ 60% మార్క్స్. 60% మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క పే స్కేల్ అనేది 40,000 ప్లస్ 14,000 ప్లస్ ఇంకా అదర్ అలవెన్సెస్ కలిపేసి మీకు టోటల్‌గా 75,000 అనేది అయితే మీకు రాబోతుంది. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనం చూసినట్లయితే 6 వేకెన్సీస్ అనేవి ఉన్నవి. దీంట్లో 2 ఫర్ అన్‌రిజర్వ్డ్ అండ్ 2 ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, 1 ఫర్ ఎస్సీ అండ్ 1 ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కంటూ అయితే వీరు మెన్షన్ చేశారు. సో, మీరు గనక ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ గురించి అయితే వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. దీంట్లోనైతే మనకి ఎటువంటి రాత పరీక్ష లేదు. అండ్ 90% అయితే మీకు జాబ్ అనేది గ్యారంటీ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో, ఎవరెవరైతే ఈ విధంగా పర్మనెంట్ జాబ్, ఫుల్ టైమ్ జాబ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకైతే ఇది గొప్ప మంచి అవకాశం అని అయితే మనము అనుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్
విశేషాలు, జాబ్ నోటిఫికేషన్ గురించి, ఫుల్ అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి అవకాశాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్న మీ యొక్క ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు లేదా మీకు తెలిసిన వారు ఇంకెవ్వరైనా ఉన్నట్లయితే వారికి తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మనందరికీ లభిస్తుంది కాబట్టి మీరైతే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.